తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ళ వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పెన్షనర్లకు నూతన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ నూతన హెల్త్ కార్డులను అందిస్తుందని తెలిపారు. పెన్షనర్లు ఈ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్, కూతురు శేఖర్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, పెన్షనర్స్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. ఎవరికైతే 70 years దాటుతున్నాయో వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్డు కానీ వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉంటే, ఎవరికైతే 70 సంవత్సరాలు దాటుతుందో ప్రభుత్వం ఇంకా అనేక రకాల సేవలు చేస్తున్నాం. సమయభావం చెప్పలేకపోతున్నాం కనుక ఈ లోపల కొన్ని ఏమన్నా మార్పులు చేర్పులు ఇట్లా పెట్టినట్టయితే మనం ఇవన్నీ చేసుకోవచ్చు. అది కూడా 2-3 రోజుల లోపల వస్తుందని, మిగిలినవి కూడా మనకు డౌన్లోడ్ అయిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డౌన్లోడ్ చేసుకొని మనకి ఏంటంటే ఎమ్మెల్యే గారు తీసుకోవాలని చాలా అందరూ ఉత్సుకతలు సార్ వచ్చారు. కంపల్సరీ నాది ఎమ్మెల్యే గారితో ఇప్పియండి అని కోరుతున్నారు సార్. అట్లే చూస్తాం. ఓకే సార్ కూడా మనకు టైం ఇచ్చారు. మళ్ళీ తర్వాత మనము అన్ని ఆ యొక్క అప్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఎమ్మెల్యే కార్డు ద్వారా ఇప్పించుకుందామని కోరుతున్నాను. దాని తర్వాత పెద్ద సార్ ఇక్కడ ఓకే సార్. తర్వాత శ్రీనగర్ సార్ సార్ ఇక్కడ ఓకే సార్. ఒక్కటి సార్ ఓకే. వరగంటి ప్రభాకర్ రావు గారు, పట్టుకోండి చిన్న మీరు కూడా పట్టుకోండి. ఓకే సార్. చాలా సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్ 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 ఇక్కడ చిన్న ఇక్కడ సార్ ఓకే రైట్ సార్ ఇక్కడ ముఖ్యంగా మేము మా టీఎస్ఆర్ఏ జగిత్యాల జిల్లా మరియు అర్బన్ తరఫున మా పెన్షనర్స్కు మేము ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాం. ముఖ్యంగా మాకు నవంబర్ నుంచి, ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చ్ ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటుంది. అంటే ఎవరైతే జీవించున్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ వస్తాయి కనుక అట్టి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎవరైతే చేతగాని వాళ్ళు ఉంటారో, బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, వికలాంగులు ఉంటారో, వితంతువులు ఉంటారో, పెద్ద మనుషులు ఉంటారో, వాళ్ళ ఇళ్ళకి పోయి వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని మేము జగిత్యాల ఎస్టీఓలో సబ్మిట్ చేయించి వాళ్ళకి సకాలంలో మేము జీతాలు ఇప్పిస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు మేము ఒక 550 మందికి ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకి సకాలంలో జీతాలు ఇప్పించడం జరుగుతున్నది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సేవలు మేము ఉచితంగానే చేస్తున్నాం. మెయిన్గా మన యొక్క జిల్లాలో పట అంతకుముందు ఒక 2 రూములతో నిర్మించుకున్నాము.
అది అప్పుడు చాలామంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పుడు పెన్షనర్లు ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని రినోవేషన్ కూడా చేసుకుంటాం. అంటే ముఖ్యంగా కారణం ఏంటిది అంటే ఫస్ట్ మనకు ఫౌండేషన్ ఇచ్చిన వారు సి నారాయణ సార్ గారు. వారిని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. ఆ నారాయణ సార్ వారు పెట్టిన ఈ భిక్ష వల్లనే ఇన్ని ఉచిత కార్యక్రమాలు చేస్తున్నాం మనం పెన్షనర్లకు. వారి సేవ అంటే వారి అప్పుడు సేవ ఆ దృక్పథంతోనే మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అప్పుడు 2 రూములు ఉండే, ఇప్పుడు రినోవేషన్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు తన ఫండ్స్ నుంచి మనకు ఒక 5 lakhs ఇచ్చి ఈ యొక్క రినోవేషన్ అనేది అంతా మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అంటే హాల్ కోసం పనిచేస్తుంది, కింద హాల్ పనిచేస్తుంది, ఆఫీస్ కూడా పనిచేస్తుంది. అంటే మనకు చూసినట్టయితే ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు కావాలన్నా కానీ మనకు 17th December ఉంటుంది, ఇది పెన్షనర్ డే. దానికి సార్ కంపల్సరీ మీరు రావాలి, మాకు టైం ఇవ్వాలి అంటే ఎంతో బిజీ ఉన్నా కానీ ఆ రోజు వచ్చి మొత్తం మందికి శాల్వాలతో సత్కరించి వెళ్ళారంటే ఇంతకంత మాకు పెద్ద గర్వకారం చేశారు మా సీనియర్. రాష్ట్ర ప్రభుత్వం అట్లనే అందరికీ రిటైర్డ్ బెనిఫిట్స్ అందించడం జరిగింది. దాంతోపాటు ఈ హెల్త్ కార్డుల ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇల్లు వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన స్థానికంగా మన అవసరాలు తీర్చుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సంజయ్ అన్న గారికి కూడా మనకు అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా వారి నుంచే కాకుండా మన మున్సిపల్ తరఫు నుంచి కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరకు వస్తే మా వంతుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రత్యేకంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీ అందరు కూడా ముఖ్యంగా అధ్యక్షుల వారికి, సెక్రటరీ రవీందర్కు, సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధాన ఉద్దేశం ఈరోజు మిమ్మల్ని నన్ను ఆహ్వానించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సభ్యులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా కలిసి చాలా కూలంకషంగా చర్చించి ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించాలనే ఒక గొప్ప సంకల్పంతో దాదాపు ఒక 560 కోట్లు ప్రభుత్వ పక్షాన మీ నుంచి కలెక్ట్ చేసే ఈక్వల్ అమౌంట్ చేసి ఒక మంచి పథకాన్ని రూపొందించింది. గతంలో కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇవన్నీ ఉండినాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎంప్లాయీస్ ట్రీట్మెంట్ చేసుకుంటే కొన్ని హాస్పిటల్స్కి ఇచ్చేవారు. దాదాపు 21 సంవత్సరాల క్రితం 2005లో నా హాస్పిటల్ కూడా ఉంది, ఒక డాక్టర్ ఉన్నాం. అప్పటి నుంచి కూడా నిరంతరం సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ని కూడా గుర్తించి ఇంకా కొత్త హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇచ్చి అక్కడ అంతటా కూడా సేవలు అందించే విధంగా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా వెల్నెస్ సెంటర్లు 24 ఇస్తూ ఉన్నారు. దాంట్లో జగిత్యాలకు తప్పకుండా ఇవ్వాలని గతంలోనే కోరినాం. మళ్ళీ కూడా మన లెటర్ రెడీ చేయించిన రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్ళి గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వెల్నెస్ సెంటర్ మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఆశీర్వాదం, సహకారం ఉంటే తప్పకుండా నిరంతరం మీ సేవలో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఈ ప్రాంతంలో ఎక్కడున్నా ఏదైనా సమస్య ఉంటే మా గౌరవ
మున్సిపల్ చైర్మన్ గారు ఉంటారు, ఈ ప్రాంత కౌన్సిలర్ మిత్రుడు ఉన్నాడు. మీరందరూ కూడా ఏ చెప్పినా తప్పకుండా నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైనా హాస్పిటల్స్ నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది ఉంటాయి. చాలామంది నాకు మిత్రులు ఉన్నారు. రేపటి నాడు మీకు నిరంతరం అందుబాటులో ఉండి కూడా నేను సేవ చేస్తాను అని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.